ఈరోజు జరిగిన సంఘటన చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకుడు రౌడీల్లాగా రౌడీలను తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద, వైఎస్ఆర్సీపీ కేడర్లో ఉన్నటువంటి నాయకుల మీద విచక్షణారహితంగా బట్టలు జింపి పెదాలు పగలగొట్టి భౌతిక దాడులు చేసి, మీరు కేడర్ లేని వాళ్ళని జేబీ శ్రీనివాస్ గారు కేడర్ లేని వాళ్ళని తీసుకొచ్చి తెల్లారకు 24 hours మద్యం దొరుకుతుంది కదా తిరుపతి, అందరూ తెలిసిన విషయమే. మద్యం సేవించి ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు. వాళ్ళు బూతులు తిడుతున్నది మీరు. మా కరుణాకర్ రెడ్డి గారికి మాకు పని కల్పిస్తున్నది మీరు. ఈరోజు ముఖ్యంగా రవినాయుడు మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి, నీ వయసు ఎంత, వాళ్ళ కొడుకు వయసు అంత వయసు, తండ్రి లాంటి వాడు నీకు కరుణాకర్ రెడ్డి గారు. బెడ్రూమ్లో నుంచి రానిరంట, బయట తిరగనిరంట. రా, నువ్వు మగోడైతే నీకు దమ్ముంటే రా, జీవకోనకు రా, సవాల్. ఏదో పెద్ద పుడింగ్ మారి మాట్లాడుతున్నావు. నువ్వేదో ఎవరికి పండ పెట్టి నువ్వు షాప్ షేర్ మీద తెచ్చుకోమంటావు. ఈరోజు నీకు అంత ఆస్తులు ఎట్టొచ్చినాయి, నీకు ఇల్లు అంత పెద్ద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎట్టొచ్చాయి. ఆడాడ అడుక్కి తింటూ నువ్వు ఈరోజు పెద్ద పుడింగ్ మారిగా మాట్లాడుతున్నావు, బెదిరిస్తున్నావు. కరుణాకర్ రెడ్డి గారు బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తి కాదు. బెడ్రూమ్లకు దూచి కొడతాడంట. ఎంత ధైర్యం నీకు? మగోడైతే రా చూద్దాం. ఈరోజు వీళ్ళు రోజు ప్రెస్ మీట్ అంట కరుణాకర్ రెడ్డి గారు. అవును, మీరు పని కల్పిస్తున్నారు. ఒకరోజు వచ్చి నెయ్యి కల్తీ నెయ్యి అన్నారు. సుప్రీంకోర్టు మీకు ముట్టుకాయలు వేసింది. ఆవులు చనిపోతే ఆవుల మీద ధర్నా చేసినట్టు అభినయ్ రెడ్డి ఒక్కడే విన్నారు. దానికి మీరు ప్రతిదాడి చేసినారు అభినయ్ రెడ్డి గారి మీద. అదేవిధంగా పరకామణి కేసులో ఆయన దొంగలను పట్టించి వాళ్ళ దగ్గర రికవర్ చేసి ఇచ్చిన వ్యక్తి ఆయన. ఆయన మీద మాట్లాడతారు. ప్రతి ఒక్కటి తప్పు చేస్తూ ఉండేది మీరు. ప్రతిరోజు నువ్వు ఒక 70 ముసలాయిన పైకి పోయినారన్నారే, ఆ వయసులో ఉండేవాడు కామక్రీడలు చేయొచ్చా? అమ్మాయిలు ఆంటీలతో మారిగా కౌగిలించుకొని ప్రేమించచ్చా? ఈరోజు బిఆర్ నాయుడు, మేమేమనుకున్నామంటే బిఆర్ నాయుడు గ్రాండ్ రిడ్జ్లో మళ్ళా ఆవిని దొరకొచ్చినాడా ఇంకొకరిని దొరకొచ్చినా మాకు డౌట్గా ఉంది కాబట్టి ప్లే కార్డుతో నిరసన తెలియజేద్దామని తొడకపోయినావు. నువ్వు నిజంగా టీటీడీ చైర్మన్ అయితే నువ్వు ఏడ దిగాలి? పద్మావతి గెస్ట్ హౌస్లో దిగాలి, లేదంటే కొండ మీద దిగాల, లేకపోతే శ్రీనివాసంలో దిగాల. నువ్వు గ్రాండ్ రిడ్జ్లో పోయి నాన్ వెజ్ తినేసి, చికెన్ తినేసి, మటన్ తినేసి వీళ్ళకందరికీ ముందు పంపించి పార్టీలు ఇచ్చి మా వాళ్ళని కొట్టించి, అదే నువ్వు చెప్పినావు బిఆర్ నాయుడు, నువ్వు చెప్పిదే చేసినావు. నేను సామాన్యుడు కాదు, నేను తలుచుకుంటే మిమ్మల్ని కొడతామని చెప్పినావు. ఆ పని ఈరోజు నువ్వు చేయించినావు. నువ్వు గ్రాండ్ రిడ్జ్లో ప్రైవేట్ హోటల్లో ఎందుకు దిగినావు? నీకు ఇక్కడ ఆశ్రయం లేదా? నువ్వు చైర్మన్ కదా. నువ్వు ఏ గెస్ట్ హౌస్లో, కొండ మీద ఏ గెస్ట్ హౌస్ పోతే అన్నం పెట్టరు, టీ ఇయ్యరు, కాఫీ ఇయ్యరు, టిఫిన్ పెట్టరు. మీరు ప్రీప్లాన్డ్గా మమ్మల్ని రెచ్చగొట్టి, మమ్మల్ని కొట్టి, మమ్మల్ని స్టేషన్లో పెట్టి మీ వాళ్ళు తెల్లారేకుందరికి మద్యం తాగి వచ్చినారు. నువ్వు ప్రైవేట్ హోటల్లో ఎందుకు దిగినావు? ఎవరితో దిగినావు? నువ్వు ఫ్యామిలీతో దిగినావు. నువ్వు ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నారు. మేము చూడలా, మేము బయట ఉన్నాం. ప్లేకార్డుతో నిరసన తెలియజేద్దామనేసి. ఎందుకంటే నువ్వు ఇలాంటి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఇట్లాంటి కామక్రీడలు చేసేవాడు చైర్మన్గా పనికిరాడు. వద్దు స్వామి, నువ్వు పోతే ఇంక అపచారం జరుగుతుంది కొండ మీద. అందుకని న్యాయంగా నిరసన తెలియజేద్దామంటే తెల్లారే కుందరికి వాళ్ళు తాగే వచ్చేసి మమ్మల్ని కొట్టి, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి సాయి కుమారుని పెదాలు బగలు కొట్టి, గీతాయాదవ్ని చెయ్యి విరిచేసి, నవీన్ సొక్కాజించేసి, ఎట్ట పడితే పోలీసులు కానీ లేకుంటే చంపేసి ఉంటారు వాళ్ళు. మేము రాడ్లు, వాడు రవినాయుడు చెప్తాడు, రాడ్లు తెచ్చినామంట, కొర్రలు తెచ్చినామంట. ఏ టీవీలోనే చూపించు అని చెప్తా. ఒక్క సాక్ష్యం చూపించు. మీ దగ్గరగా కత్తులు ఉండొచ్చు, కటార్లు ఉండొచ్చు, చాకులు తెచ్చుకో ఉండొచ్చు, బాకులు తెచ్చుకో ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు అడుగురు క్యాడర్ ఉండేవాళ్ళు ఒక్కరు లేరు. మా వాళ్ళు క్యాడర్ ఉండేవాళ్ళు. ఒక రాష్ట్ర సంఘ కార్యదర్శి, ఒక ఎస్ఎస్ఎల్, ఒక రీజనల్ కోఆర్డినేటర్,
ఇంకొక రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, ప్రతి ఒక్కరు పదవుల్లో ఉండే వల్లే మేము శాంతియుతంగా నిరసన జరిగినాం. మీరు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక్క పదవన్నా ఉందా? ఎవరు, అందరూ రౌడీ షీటర్లే. ప్రతి పోలీసు నేను చూసినాను, నాకు చాలా మంది అక్కడ గుర్తుపట్టినాను, నేను చూసినాను, లేటుగా పోయినాను. ఆడందరూ రౌడీ షీటర్లే, అందరూ తాగే వచ్చుంటారు. అండవాళ్ళ పైన అల్పిరిలో కొంతమంది కేసు ఉంది, మన ఈస్ట్లో కొంతమంది కేసు ఉంది, వెస్ట్లో కొంతమంది కేసు ఉంది. వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని చూసి కూడా పక్కన మీద పోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియలేదు. ఫస్ట్ మీ వాళ్ళు కంట్రీలో పెట్టి రవినాయుడు ఇదంతా జరుగుతా. ఈరోజు ఇంతమంది మాట్లాడినారంటే నరసింహ యాదవ్ కాడ నుంచి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఆర్సి మున్కృష్ణ, పనబాక లక్ష్మి, వీళ్ళంతా చిన్న మాట సోటా నాయకులు ఎందుకు మాట్లాడితే ఈ టౌన్ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆ పోస్ట్ కోసం కొంతమంది పోటీ పడతా ఉన్నారు, పదవులు ఇస్తారు. రామనాయుడు పోస్టుల కోసం కొంచెం పోటీ పడతా ఉన్నారు. ఎవరు ఎక్కువ గొడవలు చేసి ఎవరు వైసీపీ మీద దాడులు చేస్తారో వాళ్ళకు పదవులు ఇస్తామనేసి ముందు లోకేష్ ముందే చెప్పాడు. ఆ సంస్కృతిని ఇంకా వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. రవినాయుడు కబడ్దారు, నీకు చెప్తున్నావు, నువ్వు అధికారం ఉన్నదని, నువ్వు శాప్ చైర్మన్ అని, దగ్గరగా నీకు గన్మ్యాన్ ఉన్నాడనేసి పిచ్చి పిచ్చిగా వాగితే బెడ్రూమ్లో కొడతానంటే నీకు ఎంత ధైర్యం? నీకు నిన్ను కొట్టలేమా మేమా? నువ్వు 10 మందితో కొడితే మేము 100 మందితో కొడతాం నిన్ను. ఏం మాటలు అవి? జరిగింది అన్యాయం. టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలా? వాళ్ళు తాగి, వాళ్ళు మద్యం సేవించి, వాళ్ళు కత్తులు తెచ్చి, వాళ్ళు మేరకు అబద్ధాలు చెప్పలా. మాకు కత్తులు కనపడలేదు, రాళ్ళు కనపడలేదు, మీకు కత్తులు తెచ్చుకోవాలని అనుమానం ఉంది. మేము రాడ్లు తెచ్చినామా? మేము కర్రలు తెచ్చినామా? బిఆర్ నాయుడు సంబరానికి వచ్చినామంట. మేము రౌడీలు కాదు చంపేదానికి, మీరు రౌడీలు జరుపుకొచ్చినారు. మీరు ప్రతిసారి మొన్న యాగం చేస్తా ఉంటే కూడా పవిత్ర లడ్డు మీద కరుణాకర్ రెడ్డి గారు ఇంటిగా యాగం చేస్తా ఉంటే ఆ రోజు కూడా రౌడీలు 100 మంది వచ్చి ఇంటి పైన దాడి చేసేదానికి వచ్చినారు. శాంతియుతంగా ఉన్నటువంటి తిరుపతిని అసాంఘిక కార్యక్రమాలకి, గంజాయికి, కల్తీ మద్యానికి, తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఒక్కొక్కరొకరు పంచుకొని బెల్ట్ షాపులు పెంచుకొని ప్రతి చోట ఎక్కడ చూసినా 24 hours. అభినయ్ రెడ్డి గారు ధర్నా చేసినప్పుడు ఒక నెలేమో గమ్మునా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా 24 hours మద్యం దొరకతానే ఉంది. దాని మీద పోలీసులు పట్టించుకోరు, ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోరు. వైఎస్ఆర్సీపీలు వస్తే అసలు కనీసం అక్కడ ధర్నా చేయలేదు, కూర్చోలేదు. ఆయన లోపల బిఆర్ నాయుడు లోపల టిఫిన్ తింటున్నాడా, ఇంకేం చేస్తున్నాడా మాకు తెలియదు. ఆయన రాకనే మేము ఆయన అడ్డుకోక ముందుగానే మేము పోయిన 5 నిమిషాలకే వచ్చేసి వీళ్ళు దాడి చేయడము, పోలీసులు మా మీదనే లాఠీ చార్జ్ చేయడము, ఎత్తులు తిరుచారు పోలీస్ స్టేషన్లో వేయడం. ఈ ఎరకు వదలలేదు. తెల్లవారితో 7:30 గంటలకు అరెస్ట్ చేసి ఇప్పుడు 7 గంటలు అవుతుంది నైట్. ఇంతవరకు వాళ్ళని వదలలేదు. ఏమి నేరం చేశారు? చేసింది మీరు నేరం, అపచారం చేసింది ఆయన. ఎందుకు పోతారు బిఆర్ నాయుడు మీద? నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను ప్రశ్నించడానికి అడుగు. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఇంకా మాట్లాడుతూనే ఉంటాం, ఇంకా రోడ్ల మీద మీరు చేసే చేష్టలకి రోడ్ల మీదకి వస్తాం. కామకిరెడ్డిలు ఎవరు చేస్తున్నారు? బిఆర్ నాయుడు, అరవసేను, జనసేన ఆయన, ఆదిమూలము, ఎవరో గుండు సుధారాన్ని వాళ్ళ పిఏ ఆయన రేప్ చేసి ఆయన చేశారు. ఈ మాదిరి రాష్ట్రం అంతా మహిళలపైన దాడులు చేస్తా ఉండేది మీరు, దళితులపైన దాడులు చేస్తున్నది మీరు, బీసీలపైన దాడులు చేస్తున్నది మీరు, చంపేస్తున్నది మీరు, నరికేస్తున్నది మీరు, రోడ్ల మీద కూర్చొని పెట్టి ఒక అరికాళ్ళు పగులగొట్టారట్టుగా దళితుల్ని అన్యాయంగా చంపుతున్నది మీ ప్రభుత్వం. మీరు చేసే చేష్టల్ని మేం ప్రశ్నిస్తుంటే మా మీద దాడి చేసి మమ్మల్ని చంపుతామనేసి బెడ్రూమ్లో వచ్చి చంపుతామనేసి చెప్పడం రవినాయుడు నీకు తగదు. ఖబర్దార్, నీకు పదవి ఉంటే ఉండొచ్చు, రేపు మేము పదవిలోకి వస్తాం, నీకు 10 రెట్లు నీకు సినిమా చూపిస్తామని చెప్తాను. నేను గ్యారెంటీగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను.